శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాల్లో ఇప్పుడు సాకల్యంగా పరిశీలన చేద్దాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అయితే వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ఈ మాసం వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, పంచమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అంటే గ్రహముల యొక్క పరిస్థితిని ఆధారం చేసుకొని కనుక మనం చూస్తే గ్రహ సంచార రీత్యా ఈ భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, తర్వాత తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఈ 3 గ్రహాలు వృషభ రాశి వారికి గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు, కుజుడు అర్ధశుభుడు. ఈ మాసంలో కొంత వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. చాలా ప్రతికూలమైనటువంటి వ్యక్తుల మధ్య కూడా అనుకూలతను సృష్టించే విధంగా మీ భావజాలం ఉండటం, కాబట్టి మీకు చాలామంది మంచి వ్యక్తులతో గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వారితో కూడా ఈ మాసం మీకు మిత్రత్వము సానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారములు సంపూర్ణంగా కూడా అందుతాయి. రాజకీయ నాయకులు తమ పై వ్యక్తుల మధ్య అభిప్రాయాన్ని వ్యక్తీకరించటంలో వాక్చాతుర్యం అనేటువంటిది వీరికి చాలా ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే వృషభ రాశి వారు ఆర్థిక పరమైనటువంటి అంశములు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఇవ్వటము, డబ్బులు పుచ్చుకోవటము, డబ్బులతో వ్యవహారము, ఆన్లైన్ వ్యవహారాదులు ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉన్నట్టయితే కొంత ఆర్థికమైనటువంటి సానుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. చేసే ఖర్చు విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది. తొందరపాటు చర్యలు, తొందరపాటు మాటలు వీటి వల్ల కొంత అనుబంధాలు అనేటువంటివి పాడు కావచ్చు. సామాజిక అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్నేహబంధాలు బలపడతాయి. ఇతరుల ఆర్థిక వ్యవహారముల యందు మీ జోక్యము ఎప్పుడు కూడా మంచిది కాదు.
విదేశీయాన ప్రయాణములు ఏవైతే ఉన్నాయో అవి చాలా సానుకూలంగా ఉన్నాయి. వాహన యోగం ఉంది. కొంత దొంగల భయం, అంటే మీకు మీ విలువైనటువంటి వస్తువుల పట్ల ఈ సెప్టెంబర్ నెల 2వ వారంలో 3వ వారంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కుటుంబపరంగా స్త్రీ యొక్క సంపూర్ణమైన సహకారాలు కూడా అందుతాయి. సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో ఒక అనారోగ్య సూచన కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత విద్యార్థులు చక్కటి ప్రతిభను వారు ప్రదర్శించి ర్యాంకులు అత్యున్నతమైనటువంటి స్థానములను కూడా ఈ మాసంలో పొందుతారు. మనోల్లాసము, రాజకీయ నాయకులకు పదవీ యోగము, ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. కీలకమైనటువంటి నిర్ణయముల యందు ఇంట బయట అన్ని చోట్ల కూడా ప్రధానమైనటువంటి పాత్ర మీరు వహిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యముల యందు నిరుద్యోగులు శక్తి సామర్థ్యములను పరిపూర్ణంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా ఉన్నతమైన ఉద్యోగమును పొందగలుగుతారు. అలాగే సెప్టెంబర్ నెల మొదటి వారంలో అనుకున్న ఉన్నత విద్యా విషయాల్లో ముందుకు వెళ్తారు. 2వ వారం మెకానిక్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్, తర్వాత సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. తర్వాత స్త్రీలకు సౌందర్య సాధనాల పట్ల, తర్వాత కాస్త శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల సినిమా రంగం వారికి మంచి అవకాశాలు కూడా రావటము, మానసిక ధైర్యాన్ని కూడా పరిపూర్ణంగా పొందుతారు. ఇక 4వ వారము కొంత దూరపు ప్రయాణాలు చేయటం వల్ల, మీకు ఏమాత్రం సంబంధం లేని విషయముల యందు మీ పేరు రావటం వల్ల కొంత మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు. కానీ ఇబ్బంది అనేటువంటిది పొందకుండా ఉండటానికి కొన్ని పరిహారాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి స్త్రీ పురుషులకు, అవివాహితులకు వివాహం చెయ్యటానికి సంబంధాలు ఈ మాసము మీరు వెతకవచ్చు. పెండ్లిళ్ళు కావటానికి యోగ్యంగా ఉంది. ఇక కొంత తల్లి ఆరోగ్య విషయంలో దృష్టి పెడితే సరిపోతుంది. మొత్తానికి దాదాపుగా ఈ మాసమంతా కూడా వృషభ రాశి వారికి అనుకూలతలు ఎక్కువ, ప్రతికూలతలు తక్కువ. అది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక వృషభ రాశి వారికి పరిహారాలు ఏమిటి అని చూస్తే, వృషభ రాశి వారు ఈ 4 మంగళవారములు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాదులు, సుబ్రహ్మణ్య ఆరాధన, సర్ప సంబంధమైనటువంటి మానసాదేవి స్తోత్ర పారాయణాదులు చెయ్యటము చాలా మంచి ఫలితములను ఇవ్వవచ్చు. ఈ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రముల యందు అమ్మవారి పూజలు మీ పేరుతో విశేషంగా చేయించుకోండి. ముఖ్యంగా లలితా పంచమి, విజయదశమి, మహర్నవమి రోజుల్లో చండీ హోమాదులు కూడా చేయించుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితములు మీకు సంభవిస్తాయి. అలాగే పెద్ద పెద్ద అవకాశాలు రావటంకు విద్యార్థులు, నిరుద్యోగులు రాజశ్యామల స్తోత్రపారాయణాదులు చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితములు పొందుతారు. వృషభ రాశి వారు ఇంకా మీకు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతక అన్వేషణ చెయ్యాలి, వ్యక్తిగతంగా మాకు జాతకంలో ఎలా ఉంది అని తెలుసుకోవటం కోసము కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. జాతకం చెప్పించుకోవటానికి, నాతో మాట్లాడటానికి ఖచ్చితంగా ప్రయారిటీ అపాయింట్మెంట్ అనేటువంటిది తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి అపాయింట్మెంట్ కోసము ఉచితంగా చెప్పబడదు జాతకము. ధర్మ సందేహాదులన్నీ ఉచితంగా చెప్తాము, కానీ జాతక విషయంలో మాత్రం మీతో నేను మాట్లాడాలి అంటే మాత్రం తప్పకుండా మీరు చెల్లించే ఫీజు ఏదైతే ఉందో అది మా సంస్థ ధర్మ కార్యాలకు వినియోగించడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజుతో మీ జాతకాన్ని విశ్లేషించుకునేటువంటి అవకాశం మీరు పొందవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపు ఫోన్ కాల్స్ చేస్తే తప్పకుండా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మా స్వధర్మ క్షేత్రంలో
జరిగే అన్ని కార్యక్రమాలకు మీరు స్పాన్సర్లు కావచ్చు. వివరాల కోసం కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.